హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి పూజకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం, అలాగే పండుగలకు మనం ఎక్కువగా చేసుకునే పరమాన్నం రెసిపీని పక్కా కొలతలతో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. పరమాన్నం చేసేటప్పుడు అప్పుడప్పుడు గట్టిగా వస్తుంది, లేకపోతే పలుచగా వస్తుంది, లేకపోతే పాలు విరిగిపోతాయి. అలా కాకుండా పర్ఫెక్ట్ కొలతలతో కరెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకోండి. ఏదైనా చిన్న టీ గ్లాస్ని కొలతగా తీసుకుని గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి. నార్మల్గా మనం రైస్ వండుకుంటాం కదా, ఆ బియ్యాన్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చిన్న టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దగా తీసుకున్నానని. ఈ బియ్యాన్ని 2 సార్లు కడుక్కున్నాక ఒక వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకోండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఇంతలో అవి నానుతూ ఉంటాయి. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకుని ఈ పాలను అందులో వేసుకోండి. మీరు పరమాన్నం ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకుని ఈ పాలను అందులో కొలుచుకుందాం. బియ్యాన్ని ఏ గ్లాస్తో కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు పాలైనవి. 1/2 లీటర్ పాలు 3 గ్లాసులు పాలైనవి. 3 గ్లాసుల వాటరు, మొత్తం మీద 6 గ్లాసులు. ఇలా కొలుచుకుని స్టవ్ మీద పెట్టుకుని పాలను మరిగించుకోండి. ఈ పాలు ముందు ఒక పొంగు రావాలి. ఇలా పొంగినాక సిమ్లో పెట్టుకుని ముందుగా రైసు నానబెట్టుకున్నాం కదా, అది ఒక 10 నిమిషాల వరకు అవుతుంది. రైస్లోని వాటర్ తీసేసి బియ్యం మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. కలుపుకుని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని బాగా ఉడకనివ్వాలి. ఎంతంటే పలుకు లేకుండా రైస్ బాగా ఉడకాలి. ఎందుకంటే బెల్లం వేయగానే గట్టిపడిపోతుంది. అందుకు ముందు రైస్ బాగా ఉడికించుకోవాలి. తర్వాత నేను ఇది అచ్చు బెల్లం అంటారు, ఈ బెల్లాన్ని తీసుకుంటున్నాను. బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర, అంటే గ్లాసు అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది తీపి. గ్లాసున్నర బెల్లాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టేసి ఈ ముక్కలన్నీ కరిగేంత వరకు ఉండించుకుంటే బాగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు 2 లాలిక్కాయలను చితగ్గొట్టుకుని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పక్కకి దించేసుకోండి. ఇందులోకి మనం జీడిపప్పులు కిస్మిస్ వేయించుకుని వేసుకుంటాము. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. పరమాన్నంలో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేడివేడి పరమాన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అందుకు 2 స్పూన్ల వరకు వేసుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొన్ని జీడిపప్పులు కిస్మిస్ వేసుకుని ఇలా వేగినాక ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా పరమాన్నం, అందులో వేసేసుకోండి. ఇది చూసారు కదా, చల్లారింది ఇప్పుడు, అయినా కానీ గట్టిగా అవ్వలేదు. ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా పరమాన్నం రెడీ అయ్యింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, పరమాన్నం ప్రసాదం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.